హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కిలో వరకు చికెన్ని నేను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని వేసేసుకుందాం. ఈ చికెన్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మగ్గనిద్దామండి చికెన్ని. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1½ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా వేసుకుందాం మనం చికెన్కి. అయితే నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశానంటే, ముందుగా ఒక అల్లం చిన్న ముక్క తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక లవంగ, యాలక, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి ఇలా పేస్ట్లా సిద్ధం చేసుకున్నానండి. అది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీనికి ఈ చికెన్ కర్రీకి ఇదే మసాలా అండి. ఇంక వేరే మనం మసాలా పౌడర్లు కానీ మసాలాలు కానీ ఏమీ వేయనవసరం లేదు. మనము రెడీ చేసి పెట్టుకుని ఈ మసాలానే వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1½ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. చూసుకొని వేసుకోవాలండి. ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1½ టీ స్పూన్ వరకు వేసాను. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. కారం, ఉప్పు, మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. దీంట్లోకి ఒక గ్లాస్ వరకు నేను వాటర్ వేస్తున్నాను. చికెన్లోకి అయితే మరీ ఎక్కువ వాటర్ అయితే పట్టదండి, ఎందుకంటే అది ఉడుకుతున్నప్పుడే వాటర్ వస్తుంది కాబట్టి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి బాగా. చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం. కాస్త దగ్గర పడిందండి. చికెన్ అయితే బాగానే కుక్ అయ్యింది. ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా దగ్గర పడింది చికెన్ అయితే. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీని చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.